భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 9 రోజుల పాటు 5.8 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్నారు. సమిష్టి కృషితోనే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని సహకరించిన ప్రతి ఒక్కరికి బిఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు 5,500 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ అధికారులు, గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. గ్యాలరీలోకి వెళ్లి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరిదో కాదు, ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది.